తెలంగాణ ప్రాంతంలో నెలాఖరులో జరగనున్న ఉప ఎన్నికలకు టీడీపీ నాయకత్వం ఇవాటి నుంచి ప్రచారం ప్రారంభించనుంది. మీకోసం యాత్ర చేపట్టిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శంఖారావం పేరుతో వరంగల్ జిల్లాలో ప్రచార భేరీ మోగిస్తారు. జిల్లాల వారీగా సాగే బాబు పర్యటన కార్యకర్తలకు కొత్త ఉత్సాహం ఇస్తుందని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. అటు ఖమ్మం జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర పూర్తి చేసిన చంద్రబాబు పేదల కష్టాలు తీర్చేందుకు మళ్లీ అధికారంలోకి వస్తామని పునరుద్ఘాటించారు. ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన ధ్యేయమంటూ ఖమ్మం జిల్లాలో చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర పూర్తి చేశారు. తాము అధికారంలో ఉండగా అనుసరించిన సంస్కరణ ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయని చెప్పారు. అందరికీ ఉపాధి తమ నినాదమని, సుపరిపాలనే ధ్యేయమని ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, ముఖ్యమంత్రి కూడా అవినీతిలో కూరుకుపోయారని చంద్రబాబు ఆక్షేపించారు. గ్రామాల వారీగా ప్రజా సమస్యలతో పాటు పార్టీ పరిస్థితిని కూడా సమీక్షించిన ఆయన కలిసికట్టుగా పనిచేయాలని శ్రేణులకు ఉద్బోధించారు. నేను హైదరాబాద్ లో ఉన్న మీ ఊరిలో ఏం జరుగుతుందో నేను తెలుసుకుని తద్వారా మంచి పనులు చేశాం. ఈ రోజు ఈ ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేదు, పరిపాలన అసలు రాదు. ఈయన చేసే పనంతా కూడా సాయంత్రం అయితే ఎంత డబ్బులు సంపాదించామో లెక్క పెట్టుకోవడం తప్ప అవినీతి తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యువతని అన్ని రంగాలలో పైకి తెచ్చే వరకు నేను మీకు అండగా ఉంటానని మా తమ్ముళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఈ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మీకోసం ఆలోచిస్తున్నారో, మీకు బంగారు భవిష్యత్తు క్రియేట్ చేయడం కోసం నేను మీ అందరి కోసం ఆలోచిస్తున్నాను. తప్పకుండా చేస్తాను. ఖమ్మంలో మీకోసం యాత్ర తర్వాత చంద్రబాబు ఇవాళ వరంగల్ జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. డోర్నకల్లో శంఖారావం పూరించి 2 రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రోడ్ షోలు నిర్వహించడంతో పాటు గిరిజన గ్రామాల్లో బస చేసి వారి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. బై ఎలక్షన్స్ యొక్క ప్రచారం ప్రారంభమవుతున్నది. మొత్తం తెలంగాణకు డోర్నకల్ దగ్గర నుండి మొత్తం తెలంగాణ అంటే 16 అసెంబ్లీ 4 పార్లమెంటు స్థానాల్లో కూడా తిరిగే విధంగా షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. ఈసారి కూడా మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. బాబు గారు 2 టైమ్స్ అంత 3 టైమ్స్ మేము అడుగుతున్నాం, కానీ 2 టైమ్స్ అయితే గ్యారంటీగా వస్తాడు. 3rd టైం రావడానికి కూడా అవకాశం ఉన్నది. టోటల్ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలను కూడా బాబు గారు తిరగడానికి అవకాశాలు ఉన్నాయి.